అందరిది ఒక బాధ, వెంకటరెడ్డి గారిది ఒక బాధ. వీడు ఎందుకు మాట్లాడతాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో, అసలు ఆడు ఆ వీడియో ఎందుకు చేసాడు కూడా వాడికి ఒక క్లారిటీ ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇద్దామని చెప్పేసి అని అనుకుంటాడు. తిరిగి జగన్మోహన్ రెడ్డిని నిర్కోపం చేస్తాడు. ఒరే రెండు మొక్కల్లో చెప్పంటారా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన మంచి కలబడకుండా ఎవరిని విమర్శించుకుంటా పవన్ కళ్యాణ్ గారి పేరు, నారా లోకేష్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించుకుంటా ఇదిగో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన మంచి ఇది అని చెప్పేసి ఒక పట్టుమని ఒక 10 నిమిషాల పాటు ఎవడన్నా చెప్పగలిగితే మీరు గ్రేటరా? చెప్పలేరు. మనం ఏదన్నా ఒక వీడియో చేయాలంటే మాటకు ముందు ఒకసారి వెనకాతల ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంట్రా మంచి అంటే ఎవరికి తెలియదు. దాని గురించి చెప్పరు, పనికి మాల మాటలన్నీ చెప్పుకుంటూ వస్తారా. అప్పట్లో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టిట్కో గృహ నిర్మాణాలు చేపట్టారు, గుర్తుందా మీకు? మీరు వచ్చిన తర్వాత లక్షల ఇళ్ళని పేద ప్రజలకు పంచకుండా జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం వాటి పంచకుండా ఆపేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా కంటే మోస్ట్లీ టిట్కో ఇళ్ళే ఉంటాయి. మీరు ఇళ్ల స్థలాలు పనిచేసేవని నిర్మాణాలను చేపట్టేశారని ఎంతో ఉత్త డమ్మీ అది. మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫేక్. అది ఇప్పుడు నేను ఎక్కడో అక్కడ ఒక స్థలం కొంటాను, సెంటు 2 సెంట్లో స్థలం కొంటా, నేను అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ మీద ఏముండాలండి? ప్రభుత్వ రాజముద్ర, అంతేనా? అంతే కదా. మనకు నోటరీ పేపర్ను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాటు మీరు సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు? అది చెల్లుద్దా? అసలు చెల్లుబాటు అవుద్దా? ఏంట్రా అంటే దానికి సమాధానం చెప్పరు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడమంటే మాట్లాడతారు. ఈ చెప్పు దానికన్నా సిగ్గు ఉండాలి. 22 లక్షల మందికి అంటే 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేశారా? అంటే దాదాపు 22 లక్షల మందికి ఈ లబ్ధిదారులు ఉన్నట్టే కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారం 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. జనాభా ప్రకారం వేసుకున్నా సరే, ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఇంటికి వేసుకున్నా సరే 33 లక్షల మంది దాదాపుగా. మరి ఇది ఎక్కడ పోయింది అంతనా? ఎవరు మాట్లాడరే? కొన్ని ఎవరో మాట్లాడవసరం లేదు. కొన్ని నాయకులు ఆ కాలనీలు ఏవైతే ఉన్నాయో 17 కాలనీలో 18 కాలనీలో ఎన్నో కాలనీలు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు అవి ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టించిన కాలనీ ఇది, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిది, కనీసం అయ్యానే చూపించంటారా? మాకు కనబడద్ది. వాటి గురించి మాట్లాడరు, వాటి గురించి చూపించరు. ఒక ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇళ్ల పట్టాల పేరుతో వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్ల పైన ఇలా బొమ్మ వేసుకొని, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని, ఇదిగో మా జగనాన్ని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చేసాడు, ఇళ్ల స్థలం మీకు ఇచ్చేసాడు అని చెప్పేసి అని సొల్లు చెప్పుకొచ్చారు. అది చెల్లుద్దా? అసలా ఏమన్నా చెల్లుద్దా? అది చెల్లని కాక చెల్లదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమంటారంటే మేము చేసాం కదా, అప్పట్లో మేము ఇచ్చేసాం కదా అని మాట్లాడుతారు. లీగల్గా అది చెల్లుబాటు కాదు. అది ప్రభుత్వం ఇచ్చినా సరే చెల్లుబాటు కాదు. ఎవడి ఫోటో అన్ని మీద ఉండకూడదు. వాడి బాబు సొమ్ము ఇవ్వట్లా ఎవరికని, వాళ్ళు బొమ్మ వేసుకుని ఇచ్చేస్తానికి మాకు ఇక్కడ. అదే మరి అతే అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి సెంటున్నర ఇచ్చాడు. అయ్యేనా ఇల్లు అంటారు మీరు? 10 లక్షల ఇల్లు మీరు నిర్మించేసారా? ఎక్కడున్నాయి? కొన్ని మీరు ఎలా అంటే మీ నాయకుల చేత పంపించి ఇదిగో మేము 10 లక్షల ఇల్లు మేము నిర్మించామని చెప్పండి. లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్ చేసి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రారంభించబోతున్నారు, ఇవి జగనన్న హయాంలో వచ్చినవి, మా హయాంలో మేము కట్టామని చెప్పండి. మనం ఏనలేము. అది మీరు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మీరు 10 లక్షల ఇల్లు కట్టారు అనేది శుద్ధ అబద్ధం. ఎవరికి మీరు 10 లక్షల పంపలు ఎవరికి కట్టేవాళ్ళ? ఇక మా దగ్గర లేవైతే ఇక్కడ. మీరు నెల్లూరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనం అటు నుంచి వచ్చేటప్పుడు కావలి దాటిన తర్వాత నెల్లూరు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఉంటాయి. రైట్ సైడ్కి అయితే మీకు కనబడతా ఉంటుంది టిట్కో హౌసెస్. దాని ముందే ఇచ్చాడు ఒక చెరువు లాంటి గొయ్యి ఉంటుంది. ఎప్పటికీ కూడా నీళ్ళు ఇక్కడ దాకా నిలబడి ఉంటాయి. ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అవ్వాలా. మా సీతానగరంలో కానీ ఆ భూములను ఇచ్చారు కదా, పైగా ఎప్పుడు చెరువులాగే ఉంటుంది, అందులో ఇచ్చేసారు. పైగా అక్కడ ఏం చేశారంటే రైతుల దగ్గర ఒక రేటు కొని వైసీపీ నాయకులు ప్రభుత్వానికి దాదాపు 45 లక్షల రూపాయలు చొప్పున ఎకరాన్ని అమ్మారు. రైతుల దగ్గర కొన్నది 6 లక్షలకు 7 లక్షలకు అనుకుంటా ఎకరా. మరి అంతకుమించి ఎక్కువ తెలియదు. ఒక ఎకరా కొన్నది ఆ రేటు కల్లో. వీళ్ళు అమ్మింది ప్రభుత్వానికి అమ్మింది ఎకరా 45 లక్షల రూపాయలు చొప్పున అమ్మారు. దాదాపు సీతానారాయణకు సంబంధించి ఆ భూముల్లోనే 230 కోట్లు 260 కోట్ల రూపాయలు తినేశారు. ఓన్లీ అక్కడే. నువ్వేదో 30,000 కోట్లు 39,000 కోట్లు అని చెప్పుకోవచ్చు కదా. రాజమండ్రి రాజనగరం నియోజకవర్గం సీతానగరంలో వాళ్ళు తినేసింది ఎంతరా అంటే అంత. మరి దానికేం సమాధానం చెప్తారు? ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చేసినప్పుడు ఏమైపోయింది?
సరే అక్కడ దాకా దైన పక్కన పెట్టేసి నువ్వు ఎవడికో పుట్టిన బిడ్డకి మీ పేరు ఎట్టేసుకున్నారో మీరు క్రెడిట్ చేసుకున్నారో ఏమీ వద్దు. మేము సంపాదించుకున్న ఆస్తులకి మా ఆస్తులకి మా భూములకు సంబంధించిన పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడో ఎవడ బిడ్డకి ఎవడ తండ్రి అని చెప్పుకుందాం అనుకున్నట్టు నాకు అర్థం కావట్లా. ఎందుకు వేసుకున్నాడు? మా ఆస్తుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటండి? మరి ఇది కూడా అంతే కదా, ఎవడికో పుట్టిన బిడ్డని జగన్మోహన్ రెడ్డి బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదా? చేశాడు కాదా? అది వాస్తవం కాదా? దేన్ని వదిలేరు మీరు? సరిద్రాల పైన బొమ్మ, సమాద్రాల పైన బొమ్మ, పాస్బుక్ల పైన బొమ్మ, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నారు? ఇవాళ ప్రభుత్వం ఆ ప్రయత్నాలు ఏం చేయట్లేదే. ఇక్కడ ఎవరినో కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో లేపాలని నేను చూడట్లేదే. వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఉన్నది లేనిది అవసరం లేకపోయినా సరే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైనా కనబడ్డాయంటే దానిపైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ సంబంధించిన ఆ రంగులు వేసేయాల్సిందే. అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేయాల్సిందే. పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసేయాల్సిందే. సరిద్రాల పైన బొమ్మ వేసేయాల్సిందే. చేపల కొట్లు మనయ్యే, మందు కొట్టు మనదే, చికెన్ కొట్లు మనయ్యే, అన్నిట్లపైన మన బొమ్మలే ఉండాలి. చివరి ఆఖరికి మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పేసి ఈ ఎన్నికల ముందు దేవుడి మూలంలో కూడా మీ ఫోటోలు అంటించేసారు. ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎట్టోగట్ట పచ్చబొట్టు ఏం చేద్దరు సీటు మీద, అది ఖాయం అది. మరి దాని గురించి ఏమని మాట్లాడతావు? మీ బాబు కూడా సొమ్ము ఏదో ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావు వెంకటరెడ్డి. నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ సొమ్ము, రాష్ట్ర ప్రజల సొమ్ము ఎవరు చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే అంటారు. జగన్మోహన్ రెడ్డి కొంపలోంచి తీసుకొచ్చి ఇచ్చాడు లేదుగా. మీ సొమ్ము అని మాకైనా పంచేటట్రా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి ఎవలా? జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది. ఎవరన్నా అంతే. అంటే మీరు చెప్పిన లాజిక్లు మొన్నటిదాకా మీరు మాట్లాడుకోవచ్చారు కదా, ఆ లాజిక్ రేపు నేను చెప్పుకోతున్నా. దయచేసి ఈ పకోడీ మాటలు మానేరా. మరి నేను ఎవరు చేయమన్నాడు రా? జగనన్న కాలనీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు ఏమైనా అమ్మేసి ఇచ్చేసాడు మాకు. జగనన్న కాలనీలు ఏంటిరా? ప్రభుత్వానికి సంబంధించిన లేదంటే ఉద్యమకారులు ఉన్నారు, లేదంటే చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద పేర్లు అవి పెట్టుకోవచ్చు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక పేరు పెట్టి కాలనీ అని చెప్తే బాగుంటుంది. కానీ జగనన్న కాలనీలు ఏంట్రా? జగనన్న కాలనీ అని చెప్పి ఎందుకు పెట్టాలి? అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులను అమ్మేసి మాకు ఇచ్చాడా పెట్టడానికి? లేదుగా. ఏదో ఒక కాలనీ పేరు చూపించు, ఎన్టీఆర్ కాలనీగా పేరు మార్చిన కాలనీ పేరు చూపించు. ఇప్పుడు జగనన్న విద్య అదేదో ఒక పథకం పెట్టాడు కదా, విద్యా దీవెన, దాని పేరు మార్చేసి ప్రభుత్వం ఒక పేరు పెట్టింది. అది అంత గుర్తు రావట్లేదు కానీ చెప్తున్నా. అక్కడ లోకేష్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేదుగా. పెట్టారా? లేదు. మనం ప్రతి దాంట్లోనే ప్రతి పథకంలోనూ కూడా జగనన్న అని చెప్పి తగిలించేసాం కదా. ఇప్పుడు అలా తగిలించట్లేదుగా. ఓకే, ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు ఏదో సొలు మాటలు మా దగ్గర చెప్పాలి మీరు. లేదు, బొక్క లేదు. ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రానికి దేవుడు, మాకు కలియుగ దేవుడు అని చెప్పే ప్రయత్నం చేసేది తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసి వచ్చింది ఏమీ లేదు. మా ఆస్తుల పైన, ప్రజల ఆస్తుల పైన తన బొమ్మ వేసుకొని ఏదో తానేదో ఇచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేసాడు. జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు ఏవి అమ్మేసి ఎవరికే పంచలేదు. ఇంక ఈ అప్పా భయకోరలు మానేస్తే బాగుంటుంది. సొల్లు చెప్పమంటే నేను కూడా చెప్తా. ఈ పనికి మళ్ళీ చెప్పమాక వెంకటరెడ్డి, బాగో చాలా చిరాకుగా ఉంటుంది. మీరు నిర్మించింది లేదు, ఇళ్ళ పట్టాలు ఇచ్చింది లేదు, ఎంతమందికి ఇచ్చారో తెలియదు, ఎన్ని లక్షల ఇళ్ళు నిర్మించారో ఎవరికి తెలియదు. ఒకవేళ నిజంగా నిర్మించి ఉంటే కనుక మీరు వెళ్ళి ఇదిగో మా కాలనీ ఇది, జగన్మోహన్ రెడ్డి నిర్మించిన కాలనీ లేవుగా అని చెప్పి చూపించండి. నువ్వు హైదరాబాద్లో కూర్చొని లేదంటే నేను ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోబాక.